హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇవాళ మంచి యూస్ఫుల్ టిప్స్ తోటి మేము ముందుకు వచ్చానండి. ఇవన్నీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. అవేంటో చూసేద్దాం రండి. ఫస్ట్ టిప్ వచ్చేసి, మన ఇంట్లో దువ్వెనలు అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా, చిన్నపిల్లల కానీ పెద్ద పిల్లల వరకుని. అవి ఎక్కువ మురికి పెట్టేసి దుమ్ము అనేది ఆ దువ్వెనలోకి వెళ్ళిపోతూ ఉంటాయి కదండి. అవి ఎప్పుడు చేసుకున్నట్టు అలా కాకుండా నేను చెప్పిన విధంగా చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతాయి. మన అందులో మురికి జిడ్డు ఏదున్నా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను రండి. దానికోసమనే నేను హాట్ వాటర్ అనేది పెట్టుకున్నానండి. హాట్ వాటర్ అనేది అందులో వేసేసుకోవాలి. వేసేసుకున్నాక అందులోకి 1 స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అనేది వేసుకోవాలండి. బేకింగ్ పౌడర్ని వేసుకోవచ్చు, లేదంటే బేకింగ్ సోడాని వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాం కదా, అటు బిట్టు మనకు ఒకసారి కదుపుకోవాలి. ఆ వాటర్లోకి ఆ దువ్వెనలు అనేది ములిగే విధంగా మనం తిప్పుకుంటూ ఉండాలండి. ఈ విధంగా కదుపుకుంటూ ఉంటే అందులోకి మనం వేడి నీళ్ళు వేసాం కదండి, ఆ వేడి నీటిలోనే ఒక 5 మినిట్స్ అనేది అలా వదిలేయాలి. అలా వదిలేస్తే తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఒక బ్రష్ ఉంటుంది కదండి, మనం యూజ్ చేయాలండి. ఏదైనా బ్రష్ ఉంటే తీసుకోవాలి. తీసుకుని విధంగా మొత్తం ఒకసారి ఇలా అనేస్తే అందులో మురుకున్న జిడ్డున్న ఈజీగా వచ్చేస్తుందండి. మనం ఎక్కువ శ్రమ కూడా పడవసరం లేదు. ఇలాగా నేను అన్నిటిని బ్రష్ తోటి క్లీన్ చేసేసుకుంటున్నానండి. మీ ఇంట్లో కనుక ఇలాంటి బ్రషెస్ ఉంటే ఇలాగా యూజ్ చేసుకోవచ్చండి. వేస్ట్గా పడేయకుండా మన ఇంట్లో క్లీనింగ్ ప్రాసెస్కి చాలా బాగా పనిచేస్తాయి ఈ బ్రషెస్ అనేది. ఇలాగా మొత్తం క్లీన్ చేసుకున్నాం కదా, ఈ విధంగా మొత్తం డస్ట్ అనేది వాటర్లోకి వెళ్ళిపోయింది కదండి. ఇప్పుడు వాష్ చేసి చూపిస్తాను మీకు ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. చూడండి, మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా క్లీన్ అయిపోయినాయి కదా ఇవన్నీ. చూడండి, ఈ ప్లేట్లోకి అంతా డస్ట్ అంతా వస్తుందండి, ఎంత మురికి అనేది వస్తుంది కదా. మనం ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఇలా ఆనియన్స్ అనేది ఉంటాయి కదండి, మనం డైలీ వంటలు అనేది యూజ్ చేస్తుంటాము. ఆనియన్ అనేది ప్రతి ఇంట్లోనే ఎక్కువ యూజ్ చేస్తుంటాం కదండి. మనం కర్రీస్లోనే కాకుండా దోశలైనా దేంట్లోకైనా యూజ్ చేస్తుంటాం కదా. అలా యూజ్ చేసేసి మనం తొక్కలు అనేది పాడేస్తుంటాం కదండి. అలా పాడేయకుండా అవి ఎలా యూజ్ చేసుకోవాలని చూపిస్తానండి. మీకు కనుక ఈ టిప్ కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. ఇలాంటి టిప్స్ అనేది మన చాలా ఉన్నాయండి. ఒకసారి మా ఛానల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇలా ఆనియన్స్ అనేది కట్ చేసుకున్నాం కదండి, తొక్కలు అనేది ఎలా యూజ్ చేసుకోవాలని చూపిస్తానండి మీకు. ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లోకి అనేది ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ అనేది వేసుకుందామండి. ఇలా వేసుకుని అందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేది ఓవర్ నైట్ అనేది అలా ఉంచేసుకోవాలండి. ఉంచేసి ఓవర్ నైట్ తర్వాత చూసుకుంటే ఆ కలర్ అనేది వాటర్ కలర్ అనేది చేంజ్ వస్తుందని మీరే చూస్తారు కదా. ఈ విధంగా వాటర్ కలర్ అని చేంజ్ అయిపోయింది చూడండి. ఇలా చేంజ్ అయిన వాటర్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని చూపిస్తానండి. ఇప్పుడు ఈ మనం వేసుకున్న తొక్కలు అనేది తీసేసుకుందామండి. ఆనియన్స్ అనేది తీసేసుకుని పక్క పెట్టేసుకుందాం అన్నీ. ఈ వాటర్ అనేది మనకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి. మన ఇంట్లో మన ప్లాంట్స్ అనేది పెంచుతూ ఉంటాం కదా. ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు మొక్కలు అందరి ఇంట్లో ఉంటున్నాయి కదండి. అందరి ఇంట్లో మొక్కలు గ్రోత్ అవ్వాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం రండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మన ఇంట్లోని ప్రతిరోజుని క్లీన్ చేసుకుంటుంటాము. క్లీన్ చేసుకున్నప్పుడు చాట్ అనేది ఎక్కువ యూజ్ చేస్తుంటాం కదండి. యూజ్ చేసినప్పుడు అది గలీజ్గా మొత్తం చెత్త చెదారమంతా దానికి అంటిపోతుంటాయి కదండి. అలా అంటుకోకుండా మనకి ఎప్పుడు నీట్గా ఉండాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి. మన మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి కవర్లు అనేది ఇస్తుంటారు కదా, అది పాడేయకుండా ఇలా రీయూజ్ చేసుకోండి. ఈ విధంగా చాట్ అంతా పెట్టేసి ముడి వేసేసుకోవాలండి. వేసేసుకుని ఇప్పుడు ఇది ఎలా యూజ్ అవుతుందో చూద్దరు కానీ మీరే. చాలా బాగా పనిచేస్తుందండి. మన చాట్ అనేది పాడవకుండా నీట్గా అనేది ఉంటుందండి. ఈ విధంగా ఏదైనా చెత్త ఏదైనా ఉంటే ఈజీగా దానికి వెళ్ళిపోతుంది. ఒకవేళ పాడైపోయినా కూడా కవర్ తీసేసుకుని మనం పాడేసుకుని ఇంకో కవర్ అనేది పెట్టేసుకుంటే మనకి చాట్ అనేది పాడవకుండా ఉంటుంది. మనకి శ్రమ లేకుండా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకోవాలండి. ఆ గిన్నె పెట్టుకున్నాక మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని 1 స్పూన్ దాకా చపాతీ పౌడర్ వేసుకుంటున్నాను. వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఆ వాటర్లోకి ఆ పౌడర్ అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలండి. అందులో ఉన్న డికాషన్ అంతా ఆ వాటర్లోకి వచ్చేలా అంతవరకు బాగా మరిగించుకోవాలండి. ఈ విధంగా బాగా మరగనివ్వాలి. వాటర్ అనేది బాగా హీట్ ఎక్కి
ఆ వాటర్లోకి అంతా కలర్ అంతా దిగాలండి. అప్పుడు దాకా బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ మీద దింపేసి పక్క పెట్టుకుంటున్నానండి. పక్క పెట్టుకున్నాక అందులోకి నేను ఒక స్పూన్ దాకా విమ్ లిక్విడ్ వేసుకున్నాను. మీరు విమ్ లిక్విడ్ బదులుగా వాష్ మిషన్ లిక్విడ్ అనే వేసుకోవచ్చు. విమ్ లిక్విడ్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఆ విమ్ లిక్విడ్ అనేది అందులో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. స్పూన్ పెట్టుకుని ఈ విధంగా కలుపుకున్నాం కదండి. ఈ విధంగా కలుపుకున్నాక చేసుకున్న ఈ లిక్విడ్ అనేది ఎక్కువ హీట్గా ఉన్నప్పుడే యూజ్ చేయాలండి. చల్లారితే యూజ్ అవ్వదు ఎక్కువ. అందుకు హీట్గా ఉన్నప్పుడే నేను యూజ్ చేస్తున్నాను. ఇది దేనికి యూజ్ చేస్తాం అనేది చూడండి మీరు. మిషన్ అనేది ఇల్లుగా మరకలుగా అయిపోతుంది కదండి. మనం ఎంత ఆర్పికెట్టుకుని క్లీన్ చేసినా కూడా పోవు. అది కెమికల్స్ కాబట్టి అంత కూడా ఎఫెక్ట్గా పనిచేయవండి. ఒక రోజు పనిచేస్తుంది, ఇంకో రోజు పనిచేయదు కదా. అలాంటి కాకుండా ఇలాగా చేసి చూడండి. ఎల్లో మరకలు కానీ వాసన కానీ ఏది స్మెల్ లేకుండా చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇలాగ వాష్ బేసిన్ మీద మొత్తం అంతా వేసేసుకోవాలి. ఎక్కడెక్కడ మీకు ఉన్నాయో మెరూన్ పసుపు పచ్చలు అలాంటివి అక్కడ అన్నింటి వేసేసుకోవాలండి. వేసేసుకుని ఒక బ్రష్ ఉంటుంది కదండి, మనం వాష్ బేసిన్ అనేది క్లీన్ చేసే బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ పెట్టుకుని శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటే ఎక్కువ కూడా శ్రమ పడాల్సిన అవసరం లేదండి మనకి. ఎందుకంటే వేడి నీట్ వేసుకున్నాం కాబట్టి ఈజీగా క్లీన్ అయిపోతుంది. అందులో ఉన్న నీళ్ళు వేసుకున్నాం కాబట్టి ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాక వాటర్తో ఒకసారి క్లీన్ చేసేసుకుంటే సరిపోతుందని మీరే చూద్దరు కానీ రిజల్ట్ అనేది ఎలాగుందో, ముందు ఎలాగుందో, ఇప్పుడు ఎలాగుందో మీరే చూద్దరు కానీ ఈ విధంగా వాటర్ వేసుకుని నీట్గా క్లీన్ చేసేసుకో. ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం కదా, చాలా నీట్గానే క్లీన్ అయిపోయిందండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి బెండకాయల్లోనే ఐస్ క్యూబ్స్ పెట్టి చూడండి. మీరే ఆశ్చర్యపోతారు. చాలా అంటే చాలా టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. వీడియో అయితే ఒక లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది. ఐస్ క్యూబ్స్ ఎందుకు వేసుకున్నాను అనుకుంటున్నారు? ఏమీ లేదండి, మనం బెండకాయలైనా లేదంటే ఏదైనా కాయగూరలు తెచ్చుకుని ఒక 3 to 4 days దాకా అట్లే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా వాడిపోయినట్టు అయిపోతుంటాయి కదండి. అలా వాడిపోయినట్లని ఇలాగా ఐస్ క్యూబ్స్ వేసుకుని ఒక 10 నుంచి 15 నిమిషాల దాకా అట్టే పెట్టేస్తే అవి చాలా ఫ్రెష్గా అనేది అయిపోతాయి. దాని మీద ఉన్న మచ్చలు కూడా పోతాయండి. చూస్తున్నారు కదా, ఇలాగా నేను 5 నుంచి 10 minutes దాకా అట్లే పెట్టేస్తున్నాను. ఇలాగా ఐస్ క్యూబ్స్ అంతా కరిగిపోయాక వాష్ చేసి చూపిస్తున్నానండి. ఎంత నీట్గానే క్లీన్ అయిపోయిందో. అట్లనే మనకి ఫ్రెష్గా కూడా వచ్చినాయి కదా, చాలా ఫ్రెష్గా అనేది ఉన్నాయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మనకు హౌస్ వైఫ్స్ అందరికీ. ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. యూజ్ అవుతే కనుక ఒక లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరికి షేర్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆ బెండకాయలతోటే టిప్ అనేది చెప్తున్నానండి. ఏమీ లేదండి, బెండకాయలను తీసుకుని ఇలాగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇలాగా కట్ చేసుకుని దాన్ని ఒక గ్లాస్లోకి వేసుకోవాలండి. దాని నిండా వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని ఇలాగ నైట్ అంతా అట్లే పెట్టేసేయాలండి. ఇలా పెట్టడం వల్ల అందులో ఉన్న రసం అంతా వాటర్లో దిగుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు అందులో ఉన్న బెండకాయ ముక్కలని తీసుకుని పక్క పెట్టేసుకోవాలి. పక్క పెట్టేసుకున్నాక అలాగన్నా వాటర్ తాగొచ్చు. లేదు అంటే మీరు అందులోకి నిమ్మరసం, అల్లం రసం, కొంచెం హనీ వేసుకుని తాగిన చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది కదా. ఇలా తాగడం వల్ల వెయిట్ లాస్ అవుతుంది. అంతేకాకుండా మనకి షుగర్ ఉంటుంది కదా, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయండి. మోకాల్లోని గుజ్జు జరిగిపోయి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా, హాస్పిటల్ చుట్టూ తిరిగినా కూడా నయం అవ్వదు. ఇలా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా ఈ టిప్ అనేది బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.